దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రభుపేట వందనాలు. సంఖ్యాకాండం 20వ అధ్యాయము 11వ వచనం చదువుతాను, మీరు వినండి. అప్పుడు మోషే తన చెయ్య ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను, సమాజమును పశువులను త్రాగెను. ఏంటి అండి? ప్రవహిస్తున్న నీరు అక్కడున్న సమాజం అనగా ప్రజలు, వాళ్ళ దగ్గర ఉన్న పశువులు తాగాయి. ఆ బండ ఎలా ఉంటుందంటే, ఆ బండ సీలిపోతే ఆ బండకి మనిషి అటు ఇటు పొయ్యి రావచ్చు, నడుచుకుంటూ రావచ్చు. అంత సమృద్ధిగా నీళ్ళు వచ్చినాయండి. మనమంటే ఇప్పుడు బోర్లు తవ్వి నీళ్ళు తీసుకుంటుంటాం, బోర్లు వేసుకొని, లేకపోతే బావిలు తవ్వి తీసుకుంటాం. కానీ ఆ అరణ్యంలో దేవుడు వాళ్ళు చూడండి, బండను చీల్చి నీళ్ళు ఇచ్చినాడు. ఎంత సమృద్ధి అంటారు అది! ఎంత దేవుడు ప్రేమిస్తున్నాడు ప్రజలని. ఆ బండ కరిగిపోయిందంటే నీళ్లు రావటం వల్ల, కింద భూమి అయితే పూర్తిగా కరిగిపోయింది. నీళ్ళు పారేటప్పుడు భూమి ఎట్లా కరిగిపోయిందో అట్లా కరిగిపోయింది భూమి. అయితే అంత సమృద్ధి, అంత గొప్ప కార్యాలు చేసిన దేవుడు ఆనాడు, ఈనాడు మరి నీకు చేయడా దేవుడు? నిన్ను ప్రేమిస్తుండు కదా దేవుడు, నీకెందుకు తక్కువ చేస్తాడు? నీవు ఆయన కొరకై ఎదురు చూస్తుండు. నీకు ఏదైనా తక్కువైతే నువ్వు ఆయన అడుగు, ఆయన నీకు ఖచ్చితంగా ఇస్తాడు. ఆయన ఇచ్చే దేవుడు. మాకు తక్కువైంది అంటే తక్కువ అవుద్ది, అది నువ్వు ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి అడుగు. అయ్యా, నేను నీ పాదాల దగ్గరికి వచ్చిన. అరణ్యంలో ఇజ్రాయేలు ప్రజలకి దాహం తీర్చిన దేవుడు, ఈ లోకమైన అరణ్యంలో నా అవసరాలు మీరు తీర్చండి అయ్యా అని అడగండి. ఒక అధికారి దగ్గర పనికి వెళ్తే ఆయన ఆయన దగ్గరికి వెళ్ళి మరి మాకు డబ్బులు ఇవ్వండి అని అడుగుతుగా పనిచేసినప్పుడు, అలాగే నువ్వు క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నీ సమస్యను కూడా క్రీస్తు ప్రభుతో చెప్పుకోవాలి. నాకు ఈ అవసరం అంతా తీర్చు ప్రభు అని అడగాలి. అప్పుడు దేవుడు నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రభుపేట వందనాలు.